డాక్టర్ గారు ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా అబ్బా వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీలోకి వెళ్ళిపోయింది. ఇదే ఇవ్వండి. ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్. ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట. చూసావట్రా నా చేతి మాత్ర. ఆహా, ఒక్క డోస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కువ. ఫీజు కొట్టాడా? పరిగెత్తు 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 పట్టుకో 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 పట్టుకో. ఆ పిలుపు నాది. రేయ్, ఆగరా. సార్ ఆగు. వాడిన డబ్బులు ఎక్కుంటాడు. వాడు ఇవ్వాల్సిన డబ్బు కూడా నేను ఇస్తాను, రండి. సరే పద. డబ్బులు ఇవ్వరా? ఒరేయ్, నేను పరిగెత్తరా. 1 2 ఇదే మందుకి, 3 4 ఇది నా ఫీజు. 5 6 7 8. ఇదెవరు వైద్యానికి? మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది, మై వైఫ్. ఆ. ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు, చాలా తికమగ్గా ఉంది. అదిగో చిట్కి కూడా బోధపడలేదు. సార్ ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిదుందే. అదే మీ వైఫ్. సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడదలో చూస్తోంది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రలాగా చేయగలను? ఇక్కడే సార్ మీ బిషక్రత్నాలు, మీ అస్తవాసులు అవసరపడేవి. పంపించండి. ఓహో, అదే ఆ విషయం. అయితే నిశ్చితగా ఉండు నువ్వు. ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ, నీకు విముక్తి సంక్రమణ. దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? నా కర్మ కాకపోతేను. ఏమండి, కొంచెం లేవండి. లేవండి, మీరు కూర్చోండి బాబు గారు. కరెంటు పోయినట్టుందే. కొంచెం విసిరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం. ఓ అరగంట నడుము వాల్చటం. అన్ని చోట్ల మన ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేనిది పరాయిలు అనుకోవటం లేదయ్యా. మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండదు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొలువే ఉన్న గృహదేవాలయం కదా. మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా? తీసుకోండి. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు, స్వీట్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ఫ్రీతో చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా, నేను షుగర్ వాడినే. రండి సార్ కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారి దర్శనం చేసుకుందామని. దేవుడు పంపించినట్టు వచ్చారు. మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. స్వీట్ చాలా బాగుండమ్మా. తర్వాత తినొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి? తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఈ స్వీట్ షుగర్ ఫ్రీతో ఎలా చేశారమ్మా? తెస్తున్నాను సార్, ఇదిగోండి. డేట్ వైజ్ రాశాను. బాబా బాబా బాబా. సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. 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 సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. వచ్చిన పని చూడవయ్య మగడా. సాయి రామ్ సాయి రామ్. వాతం ప్రకోపించడం వల్ల మహావాతం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడామమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహాపితం. ఇది తప్పు కదా సార్? ఇదే వాడాలి. ఇదే వాడాలి. ఇది వాడడం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. తర్వాత ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధి అయిపోయింది. ఇక ధర్మిలా, ఇదేమిటిది? పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందే? అవును సార్, అమ్మాయి మందిచ్చింది. అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందు అటువంటిది. అందుకే మమ్మల్ని అంటున్నాడు. తదుపరి స్వర్ణక్ర వ్యాధి. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్. ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణి మించిపోతారు. గుడ్ డే, గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కించాలి. అమ్మా, నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టరు, ఇక్కడ నాకు అభయం ఇచ్చి అక్కడ ఆ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు. నోర్మై చేది. నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. రెండో ఒకటే. నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టరు తప్పట్లేడు. పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేశాను. ఏంటో
అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు. ఎంతో చెప్పలేం. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఏకైక గది, ఏనాడైనా ఏకాంతం. అయ్యా తమరి దయ వల్ల. అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మద్దనాలు, నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు నిండిపోతున్నాయి. పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలో త్యాగే సంగీతం వింటూ వటపత్ర సాయిలా పవలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనెంత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి? వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగాడుతుంటే ఏమిటో నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్. కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు పీడితులు సార్. యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్కరమణ. అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాలను పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుగాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్. భగవద్గీతలో 36వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఇది మనసు లోతులోంచి వస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పద వెనక్కి. అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో! ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్లున్నాను, చాలదా అమ్మా? మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురి కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే. ఇదే ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ఉండేవాడిని చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం గట్రా ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళని ఉంటారే పాపం. ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలో కూర్చున్న అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. రండి, చెప్పండి ప్లీజ్. అది కాదే బాబు గారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం. మా కోసం సార్, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. థ్యాంక్ యూ. ఎంతసేపు సార్ వెయిటింగ్? త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చక్రి, ఆ? అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాలి సుమా. మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా? ఖర్చులకి ఎంఓ చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలున్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా ఉన్నాయి. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీవయ్యా. జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ గుర్తుగా ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా. ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ 2 పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జోయ్ మా దుర్గా. రండి రండి, పెద్ద ఆయన గుళ్ళు మీద కట్లింపు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి రండి. రండి రా, రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి. మీరు కూడా అక్షంతలు వేయండమ్మా. వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవలత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు.
కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికీ నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు